వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని పరిశుద్ధ పౌలు సిఎస్ఐ దేవాలయం మరియు ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను అర్పించిన త్యాగాన్ని స్మరించుకున్నారు. శిలువపై పలికిన 7 మాటలను గురువులు వివరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేశారు. వారు నేరం చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరి యేసు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. నమ్మకంగా మీ పాత్రగా వాడుకోమని నిర్ణాపం మాట్లాడమని చిరువలో కలిగినటువంటి మొట్టమొదటి మాటలు మేము ధ్యానించుగా మీ శుద్ధాత్మత వేడుకోమని వేరే బిడ్డలందరినీ దీవించమని మొట్టమొదటి మాట ఆయన ప్రార్థన పూర్వకంగా క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్షమించడం అంటే యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు స్పష్టంగా ప్రార్థించిన ఆరంభంలో ప్రార్థన, మధ్యలో ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిలువ అనుభవం అనేది ఈ ప్రతి విభాగము కూడా